మల్కాజ్గిరి నియోజకవర్గంలోని సఫీల్గూడ ఆర్యూబీ మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తూ బలరాం నగర్ కాలనీ వాసులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే చొరవతోనే ఆర్యూబీ శాంక్షన్ అయిందన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు మర్రి రాజశేఖర్ రెడ్డి. రానున్న 3 ఏళ్లలో తీర్చిదిద్దటమే లక్ష్యమని తెలిపారు. 50,000 మెజారిటీ ఇచ్చి ఇక్కడ గెలిపించినాక నేను జనరల్గా అసలు ఇక్కడ సమస్యలు ఏంటి, ఈ సమస్యల పైన ఎట్లా దృష్టి కేంద్రీకరించాలా, నెక్స్ట్ టైం మా మేడం దగ్గరికి పోతే ఓకే బాస్ నీకు 10 సీట్లు నేను కేటాయించేస్తున్నా అని చెప్పాలా, వాళ్ళ మనసు దోచుకోవాలా, అంటే ఐ మీన్ టు సే అందరినీ ఒప్పించి ముందుకు తీసుకుపోవాలి అని ఏ విధంగా అని ప్రయత్నం చేస్తున్నప్పుడు వాజ్పేయి నగర్ బ్రిడ్జ్ కూడా ఇదే విధమైన సమస్య, అనేక కాలనీకి అది వాజ్పేయి నగర్ బ్రిడ్జ్ వలన అనేక సమస్యలు వస్తున్నాయి. దాన్ని ఏం చేద్దామని మళ్ళీ ఇదే రైల్వేస్ దగ్గరికి వెళ్ళడము, రైల్వేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాని ఒరిజినల్ అలైన్మెంట్ అది 2013లోనో 2012లోనో ఒక శాంక్షన్ ఉంది దానికి. అప్పుడు అక్కడ ఒక శిలాపలకం కూడా మనకు కనిపిస్తుంది, బహుశా మీరు వెళ్ళి చూస్తే. దానిపైన ఏంటంటే 132 ప్రాపర్టీస్ పోతున్నాయి అక్కడ. అంటే మనకు ఆల్మోస్ట్ నెరడ్మెట్ ట్రాఫిక్ లైట్స్ వరకు కూడా మనకు అక్కడున్న హై రైజ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఇవన్నీ పోయే సందర్భం అక్కడ చూసినాం. తర్వాత రైల్వే అధికారులతోటి, జిహెచ్ఎంసి అధికారులతోటి ఒక కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టించి ఇది మనం ఏ విధంగా అలైన్మెంట్ చేంజ్ చేయడము, దాని గ్రేడియంట్ని కొంచెం 1:25 గ్రేడియంట్ ఇస్తే 1:20 గ్రేడియంట్ తీసుకొని ఏ విధంగా చేస్తారు. కొంచెం అక్కడ రైల్వే ల్యాండ్ కూడా అవైలబుల్ ఉండే, రైల్వే ల్యాండ్లకు కూడా దాన్ని తీసుకుపోవడం మూలన ఇవాళ కేవలం 8 ప్రాపర్టీస్ మాత్రమే అక్కడ ఎఫెక్ట్ అవుతున్న సందర్భం. అంటే ఒక ఆలోచన, ఎందుకంటే ఎవరు ఇల్లు కూలగొడితే మనకు సంతోషం ఏం కాదు, ఇండ్లు కూలకుండా మనం ఏ విధంగా డిజైన్ చేస్తాం అనేది మన ఒక ఆలోచన.